బాలుకి అనుకోని కష్టం వస్తుందని జోష్యం చెప్పిన బైరాగి నిజంగానే బాలుకి సమస్య రాబోతుందా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనోజ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక మనోజ్ని కొడుతుంది రోహిణి. అయితే అసలు నువ్వేంటి, మనం ఈ డబ్బుతో బిజినెస్ చేయాలనుకుంటే నువ్వు మాత్రం ఈ బిజినెస్ గురించి, ఈ డబ్బు గురించి మొత్తం కూడా అందరి ముందు బయటపడిపోయేలా ఉన్నావు. నీ నోటి మాట వల్లే మొత్తం కూడా బయటికి వచ్చేసేలా ఉంది. ఆ బాలు ముందు ఏం మాట్లాడుతున్నావో తగ్గి మాట్లాడు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. నేనేమన్నాను, అయినా వాడికేం తెలుస్తుంది, ఎవరికేమీ తెలీదు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే బాలుని అంత తక్కువ అంచనా వెయ్యొద్దు, ఆల్రెడీ బాలుకి అనుమానం వచ్చేసింది. తను అంటున్నాడు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ నుంచి డబ్బు తీసుకువచ్చావా, అది బయటికి వచ్చిందా అని ఏవేవో మాట్లాడుతున్నాడు. అంటే తనకి అనుమానం వచ్చిందంటే, ఇప్పుడు మన మీద నిఘా పెట్టాడంటే తప్పకుండా మనం చేసిన మోసాన్ని బయట పెడతాడు. కాబట్టి కొన్ని రోజులు నువ్వు మౌనంగా ఉండు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే ఆ డబ్బు మనం వెంటనే ఖర్చు పెట్టేయాలి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే రోహిణి ఆ మాటకి కోప్పడుతుంది మనోజ్ మీద. నా ఉద్దేశం బిజినెస్ని స్టార్ట్ చేయాలని అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి అయితే ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు మనం బాలు నోరుని మూయించాలి అని రోహిణి అనగానే, బాలునా, వాడు నోరు ఎందుకు మూస్తాడో, ఎలా మూస్తాడో, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే బాలు నోరుని మూయించాలంటే నేను ముందుగా వెళ్ళి మాట్లాడాల్సింది మీనాతో. మీనా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆటోమేటిక్గా బాలు నోరు మూతపడుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక పుట్టినరోజు పార్టీలో సంజయ్ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అందరూ కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే సంజయ్ ఫ్రెండు మౌనిక దగ్గరికి వచ్చి, పార్టీకి వచ్చి నువ్వు ఇలా దూరంగా నించొని ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, ఈ డ్రింక్ చెయ్యి అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక మౌనిక అయితే నాకు అలవాటు లేదు అని అంటూ ఉంటుంది. ఏంటి అలవాటు లేదా? ఇక్కడ కల్చర్ ఇదే, కాబట్టి నువ్వు ఇక్కడ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. చూడు, వాడు నిన్ను ఎలాగో పట్టించుకోవడం లేదు, నువ్వు అన్నావనుకో నిన్ను నేను చెరదీస్తాను, మనిద్దరం ఒకటవుదాము అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే ఏంట్రా కూసావు అని అంటూ మౌనిక అతని చెంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ అంటూ ఉంటారు, ఏంటి ఏమైందిరా, అసలు నిన్ను తను ఎందుకు కొట్టింది అని అడుగుతూ ఉంటాడు సంజయ్. అయితే అప్పుడే ఇక రే, తను ఒంటరిగా అలా నుంచొని ఉంది కదా, నువ్వు కూడా పార్టీలో జాయిన్ అవ్వు, ఎంజాయ్ చెయ్యని చెప్పానురా, అందుకే తను నన్ను కొట్టింది అని అబద్ధం చెప్తాడు సంజయ్ ఫ్రెండ్. అయితే అప్పుడే ఇక సంజయ్ గర్ల్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది, అసలు ఇలాంటి దాన్ని ఎందుకు పార్టీకి తీసుకువచ్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావు సంజయ్? ఇలాంటి కల్చర్ తెలియని వాళ్ళని నువ్వు తీసుకువెళ్ళి వంటగదిలో కూర్చోబెట్టాలి, కానీ ఇలాంటి పార్టీలకి తీసుకురాకూడదు. ఇలాంటి పార్టీలకి వీళ్ళని తీసుకువస్తే ఇదిగో ఇలాగే పార్టీల్ని మన మూడ్ని చెడగొడతారు అని అంటూ ఉంటుంది సంజయ్ గర్ల్ ఫ్రెండ్. అయితే అప్పుడే ఇక మౌనికకి చాలా కోపం వస్తుంది. మౌనికకి కోపం వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి ఇది కల్చరా? ఇది కల్చర్ అంటే ఈ కల్చర్ నాకు ఇష్టం లేదు. ఇదేం కల్చరు? పరాయి మగాడి మీద అలా రాసుకు పూసుకొని తిరగడం కల్చరా? తాళి కట్టిన భార్య ఎదురుగుండా ఉండంగానే అతని మీద మీరు అలాగ అసభ్యంగా ప్రవర్తించడం కల్చరా? అర్ధరాత్రి తప్ప తాగి ఇలా డ్యాన్సులు వేస్తూ ఇదే నా కల్చర్ అంటే? ఇలాంటి కల్చరు మా అమ్మ నాన్న నాకు నేర్పలేదు, నాకు గొప్పగా బ్రతకడం నేర్పారు. ఇలా విచ్చలవిడిగా తిరగమని ఆంబోతులాగా రోడ్డు మీద వదిలేయలేదు అని మౌనిక అయితే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానివయ్యుండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఆడపిల్లంటే అణిగిమణిగి ఉండాలి, అంతే తప్ప ఇలా పార్టీలని పరాయి మగాళ్ళతో చిందులు వేయకూడదు అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే అప్పుడే ఇక
మౌనిక అన్న మాటలకి సంజయ్కి కోపం వస్తుంది. నా ఫ్రెండ్స్ని ఇంత ఇన్సల్ట్ చేస్తావా, ఇంత అవమానిస్తావా అని మౌనికని చెంప పగలగొడతాడు సంజయ్. అయితే అప్పుడే ఇక మౌనిక అయితే అంటూ ఉంటుంది సంజయ్తో, అసలు వీడు ఎలాంటి మాటలు మాట్లాడాడో మీకు తెలుసా? అసలు వాడిని నేను ఎందుకు కొట్టానో కారణం అడిగారా అని అంటూ ఉంటుంది మౌనిక. నేనేమన్నాను సిస్టర్, మిమ్మల్ని పార్టీలో ఎంజాయ్ చేయమన్నాను, అది కూడా తప్పేనా అని అంటూ ఉంటే, నోరు ముయ్యిరా, నీ చెల్లెలతో కూడా ఇలాగే మాట్లాడతావా నువ్వు అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే రే చాలురా చాలు, పార్టీ అని చెప్పి భార్య చేత నన్ను చీకొట్టించింది చాలు, ఇంత అవమానం జరిగాక మన అందరూ ఇక్కడ ఉండాలా ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే సంజయ్ అయితే, ఆగండి, అసలు వెళ్ళాల్సింది మీరు కాదో ఇది, వెళ్ళవే వెళ్ళు, కల్చర్ నేర్పిన ఆ గొప్పింటికి నువ్వు తిరిగి వెళ్ళు, ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, పోవే బయటికి అని అంటూ ఉంటాడు సంజయ్. అయితే అప్పుడే మౌనిక అయితే, ఏంటండి వాళ్ళ మాటలు విని మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది మౌనిక. అపార్థం కాదు, నిన్ను ఏం చేసినా కూడా తప్పులేదు, వెళ్ళు, నీ దిక్కున్న కాడ చెప్పుకో, పోవే అని అక్కడి నుంచి మౌనికని పంపించేస్తాడు. ఇక అలా మౌనికని పంపించేయడంతో మౌనిక ఏడుస్తూ ఒంటరిగా అలా వస్తూ ఉంటుంది రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ. ఇదంతా జరుగుతుండగా రోహిణి అయితే మీనా దగ్గరికి వెళ్తుంది. మీనా, మీ ఆయన్ని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పు, ఇప్పటి వరకు కూడా అవమానించింది చాలు, ఇక మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పు అని రోహిణి అయితే మీనాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది, నా భర్త అడిగిన దాంట్లో తప్పేముంది, అయినా ఆయనకు వచ్చే డబ్బులే కదా అడిగారు అని అంటూ ఉంటుంది మీనా. నీ భర్త అడిగిన దాంట్లో తప్పు లేదా, అయినా మమ్మల్ని ఏదో దొంగలు చూసినట్టు అలా మాట్లాడుతున్నాడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు చెప్పినా కూడా మమ్మల్ని అలా నిలదీస్తూ అవమానిస్తున్నాడు, ఇప్పటి వరకు కూడా అవమానించింది చాలు, ఇక మీద అవమానిస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా మావయ్య గారికి రావాల్సిన డబ్బులు మావయ్య గారికి ఇవ్వాలని గుర్తుపెట్టుకో రోహిణి, ఆయన అన్న దాంట్లో తప్పు నాకు కనిపించడం లేదు, అన్నగా ఆ చనువుతో అడిగారు అని అంటూ ఉంటుంది మీనా. అయినా అన్నగా చనువుతో అడిగాడా, తమ్ముడిగా ఏ రోజైనా అతను ప్రవర్తించాడా? నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఎవరిని కూడా లెక్క చేయనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒక గొడవ సృష్టించాలనే చూస్తూ ఉంటాడు, మా విషయంలో జోక్యం చేసుకోవద్దనే చెప్పు, ఇప్పటి వరకు కూడా మనం ముగ్గురు కోడళ్ళము, ఇంట్లో ఎటువంటి గొడవలు వచ్చినా విడిపోలేదు, కానీ ఈసారి మాత్రం నేను మీ ఆయన నోటికి మాత్రం తాళం వేయాల్సిందే నువ్వు, ఒకవేళ మీ ఆయన ఇలాగే గొడవలు పెట్టుకుంటే మన కుటుంబం విడిపోయే పరిస్థితికి వస్తుంది, మీ ఆయనకి వెళ్ళి చెప్పు, అయినా మా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవరు మీ ఆయన అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ రోజు మా ఆయనకి నేను కారు కొనిచ్చినప్పుడు ఆ రోజు అందరూ కూడా నన్ను అవమానించారే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నన్ను నిలదీశారే, అయినా మరి అప్పుడు నీకు ఇదంతా కూడా తప్పనిపించలేదా అని మీనా కూడా రోహిణిని నిలదీస్తుంది. ఆ మాటకి రోహిణి కూడా సమాధానం చెప్పలేకపోతుంది. ఇప్పుడు చెప్పు, నీకో న్యాయం నాకో న్యాయమా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఆ రోజు నీ విషయంలో మేము జోక్యం చేసుకోవడం తప్పే, ఇక అదంతా కూడా మర్చిపో, కానీ ఇప్పటి నుంచి మాత్రం మా విషయాల్లో కానీ మా వ్యక్తిగత జీవితం గురించి కానీ మీ ఆయన్ని పట్టించుకోవద్దని చెప్పు, జాగ్రత్త, ఈ రోజు నుంచి నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పు, లేకపోతే కుటుంబమే విడిపోయే పరిస్థితికి వస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు. అప్పుడే ఇక అది విని మీనా అయితే చాలా కోపంగా బాలుని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే కార్ దగ్గర రిపేర్ చేసుకుంటూ ఉంటాడు, అది చూసి అక్కడికి వస్తుంది మీనా. అయితే వచ్చి అక్కడే ఉన్న క్లాత్తో బాలుని కొడుతుంది.
మీ మట్టుకు మీరు మాటలనేసి వెళ్ళిపోతారు. తరువాత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నన్ను అంటారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఎవరు నిన్ను అన్నారు? పార్లమ్మందా లేకపోతే మా అమ్మ అందా? ఈరోజు తాడో పేడో తేల్చేసుకుంటాను పద అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఈ ఆవేశమే మన కొంప ముంచుతుంది. ఈ రోజు నుంచి మీరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోకండి. ఎవరి విషయాల్లో కూడా మీరు కలగజేసుకోకండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారో మనకి మాట్లాడే రేట్స్ లేవు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు ఇలా అంటూ ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, నేను మాత్రం మారను అని బాలు అనగానే అప్పుడే మీనా, అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపగిస్తుంది. అప్పుడే బాలు అయితే, మీనా నువ్వు కోపంలో భలే అందంగా ఉంటావు అని బాలు మీనాని పొగుడుతూ ఉంటాడు. ఇక బాలు పొగుడుతలకి మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. నువ్వు అటు తిరిగి నవ్వుకుంటున్నావు కదా, చెప్పు మీనా ఇటు తిరుగు అంటూ బాలు అయితే ఇక మీనాని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే, మీ పొగడ్తలకి నేనేమి పడిపోను, అయినా నా పని నేను చూసుకుంటాను అంటూ పూలు అమ్మడానికి వెళ్తూ ఉంటుంది. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు మీనా అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే పూల ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని మీనా చెప్పడంతో, ఏంటి ఇప్పుడు ఈ రాత్రి పూట పూల ఆర్డర్ ఏంటి అని అనగానే, రేపు తెల్లారగట్ల 4 గంటలకే వాళ్ళు పూజ చేసుకుంటారట, అందుకని ఇప్పుడే పూలు తెమ్మని చెప్పారు, ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. సరే నిన్ను రానా నీతో తోడుగా అని బాలు అడిగితే, అవసరం లేదు, ఇక్కడ ఆడపులి ఎవ్వరు కూడా నన్నేమీ చెయ్యలేరు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, ఎందుకైనా మంచిది ఇటుక రాయి తీసుకువెళ్ళు అని బాలు అంటాడు. దారిలో చాలా ఇటుక రాయిలు ఉంటాయిలేండి అని అంటూ ఉంటుంది మీనా. అక్కడి నుంచి ఇక బండితో వచ్చేస్తుంది. తరువాత ఇక మౌనిక అయితే నడుచుకుంటూ సంజయ్ తనని కొట్టిన విషయం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద అలా నడిచేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక లారీ అయితే మీ మౌనిక మీదకి దూచుకుంటూ వస్తూ ఉంటుంది. ఎంత హారని కొట్టినా అయితే మౌనిక పక్కకి తట్టుకోదు. అప్పుడే ఇక మీనా అయితే మౌనికని పక్కకి లాగుతుంది. ఇక మౌనికని పక్కకి లాగి, మౌనిక ఏమైంది మౌనిక, ఎందుకు నువ్వు ఇంత పరిధ్యానంగా ఉన్నావో, సమయానికి నేను రాకపోతే నువ్వేమైపోయేదానివి, అయినా ఇంత అర్ధరాత్రి ఒళ్ళు తెలియకుండా ఏమీ కూడా నీకు తెలియకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావేంటి, ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మౌనిక అయితే మీనాని చూసి ఇక ఏడుస్తుంది. ఇక ఏడ్చిన తర్వాత, చెప్పు మౌనిక ఎవరేమన్నారో, ఎందుకు నువ్వు ఇంత పరధ్యానిగా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మౌనిక అయితే, ఏం లేదు వదినా, నన్ను ఎవరేమంటారో అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక, లేదు నాకు నీ కళ్ళు చెప్తున్నాయి, నీ భర్త ఏమైనా అన్నాడా, చెప్పు మౌనిక అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేం లేదు వదినా, ఆయన నన్నెందుకంటారో, ఏదో మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నానంతే, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ ముఖం చెప్తుంది అని అంటూ ముఖం ఇంకా చూస్తుంది. చంప మీద వేలుముద్రలైతే ఉంటాయి. అవి చూసి, మౌనిక నీ చంప మీద వేలుముద్రలున్నాయేంటి, చెప్పు, ఎవరు ఏం చేశారో, ఎవరు నిన్ను కొట్టారో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మౌనిక అయితే, మా ఇద్దరి మధ్య చిన్న గొడవైంది వదిన, అంతే, అంతకు మించేమీ లేదు అని అంటూ ఉంటే, భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందంటే అది చిన్నదైతే ఆ ఇంట్లోనే 4 గోడల మధ్య సరిపోతుంది. కానీ ఇలాగ నువ్వు రోడ్డు మీద ఇంత పరధ్యానంగా ఉన్నావంటే అది ఎంత కష్టమో అర్థమవుతుంది. భరించలేని బాధ మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. అలాగా ఆలోచిస్తే మా నాన్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, నువ్వు కూడా అలాగే ఈరోజు లారీ కింద పడి యాక్సిడెంట్ అయ్యేదానివి, సరైన సమయానికి వచ్చి నేను నిన్ను కాపాడుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మౌనిక అయితే ఇక ఏడుస్తుంది. ఇక ఏడుస్తున్న మౌనికని చూసి, చెప్పు, నీకేదో రాకూడని కష్టమే వచ్చింది, కానీ నువ్వు బయటికి చెప్పడం లేదు, చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనా. చెప్పకపోతే నా మీద ఒట్టే, నాతో నీ కష్టాన్ని పంచుకో అని అనగానే, నా కష్టం ఇప్పుడుది కాదు వదినా, పెళ్ళైన మర్నాడు నుంచే నాకు కష్టాలు మొదలయ్యాయి,
బాలు అన్నయ్య చెప్పింది నిజమే. వాడు ఎంతో దుర్మార్గుడు. సంజయ్ ప్రతిరోజు నాకు టార్చర్ చూపిస్తూనే ఉన్నాడు అని అంటూ ఉంటుంది మౌనిక. అది విని ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా షాక్ అయిపోతూ, ఏంటమ్మా మౌనిక నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును దినా, నేను చెప్పేది నిజం. ఎందుకంటే ప్రతిరోజు కూడా నాకు టార్చర్ చూపిస్తూనే ఉన్నాడు. పుట్టింటికి వెళ్ళలేక అక్కడే ఆ బాధల్ని భరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతో మొండివాడైన మా అన్నయ్యని నువ్వు మార్చుకున్నావు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా సరే మా అన్నయ్య పెట్టే కష్టాల్ని ఓర్చుకొని సమస్యల నుంచి బయటపడి మా అన్నయ్య ఇప్పుడు నువ్వంటే ప్రాణంగా బ్రతికేలాగా మార్చుకున్నావు. అందుకని నిన్ను చూసే ఆ మూర్ఖుణ్ణి కూడా నేను మార్చొచ్చని అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఒకటి అర్థమైంది. ఇక నేను ఎంత మార్చాలనుకున్నా ఆ మూర్ఖుడు మారడని అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే ఏం జరిగింది మౌనిక చెప్పు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మౌనిక అయితే పార్టీలో జరిగిందంతా కూడా చెప్తుంది. అది విని మీనా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఛీ, వాడు ఒక భర్తేనా? అయినా ఇన్ని రోజులు ఇన్ని బాధల్ని భరిస్తూ ఎలా ఉన్నావమ్మా? నువ్వు చదువుకున్నావు కదా, నీకన్నీ తెలుసు కదా, మరి ఇంకెందుకు ఈ టార్చర్ని భరిస్తున్నావు అని మీనా అడుగుతూ ఉంటుంది. అప్పుడే మౌనిక అయితే, నిన్ను చూసే వదినా, నేను నా పుట్టింటికి ఎటువంటి అగౌరవాన్ని తీసుకురావాలి అనుకోవడం లేదు. అత్తగారింటికి వచ్చి పుట్టింటికి భారం అవ్వాలని అనుకోవడం లేదు. అందుకని ఏ రోజుకైనా మారుతాడో మార్చుకుంటాననే ధైర్యంతోనే నేను అక్కడ ఉన్నాను అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే లేదు మౌనిక, లేదు, ఈరోజు ఇంత జరిగాక ఇక వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పద, వాడి దగ్గరికి వెళ్దాం పద, వాడికి నేను సరైన బుద్ధిని చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అన్న మాటలకి మౌనిక అయితే, వద్దుదినా, ఆవేశపడకు అని అంటూ ఉంటే, ఆవేశపడకుండా ఎలా ఉంటానమ్మా? నిన్నీ పరిస్థితుల్లో చూసి మీ అన్నయ్య తట్టుకోగలడా? మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను, అప్పుడే వాడి సంగతి మీ అన్నయ్య తేలుస్తాడు అని బాలుకి మీనా అయితే ఫోన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనిక అయితే, వద్దుదినా, ఇప్పుడు అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య సంజయ్ని చంపేస్తాడు అని అంటూ ఉంటుంది. సంజయ్ని అన్నయ్య చంపేస్తే అప్పుడు అన్నయ్య పరిస్థితి ఏమవుతుంది? అన్నయ్య జైలుకి వెళ్తాడు, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? ఇద్దరు బిడ్డల జీవితం ఇలా అయిపోయిందేంటని నాన్న బెంగ పెట్టుకొని తన ప్రాణాల్ని వదిలేస్తారు. ఇవన్నీ ఆలోచించి ఆ నరకంలో నేను బ్రతుకుతున్నాను దినా అని అంటూ మౌనిక అయితే ఏడుస్తూ చెప్తుంది. అప్పుడే ఇక మౌనిక అలా ఏడుస్తూ చెప్పడంతో ఇక ఏమీ చెయ్యలేక మీనా అయితే బాలుకి ఫోన్ చేయడం మానేస్తుంది. కానీ ఎన్ని రోజులని వాడి టార్చర్ని నువ్వు భరిస్తావమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది మౌనిక అయితే, భరిస్తాను వదినా, నువ్వెలా అయితే అన్నయ్యని మార్చుకున్నావో నేను కూడా మార్చుకుంటాను, నా భర్తని ఓపికతో సహనంతో భరిస్తాను అని అంటూ ఉంటుంది మౌనిక. అయితే అప్పుడు ఇక మౌనిక మీనా ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని బాధపడుతూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా గోవర్ధన్ అయితే రోహిణిని బెదిరిస్తూ ఉంటాడు. నాకు 1,00,000 రూపాయలు కావాలి, నువ్వు వెంటనే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు గోవర్ధన్. అయితే అప్పుడే 1,00,000 రూపాయలు అడుగుతూ ఉన్నప్పుడు అంటూ ఉంటుంది రోహిణి, అసలు నేను బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నాను, అది అమ్మేశానని కూడా నీకు తెలుసు, ఇప్పటికిప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఎలా వస్తాయి అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇక రోహిణి అలా అన్న తర్వాత, నువ్వు ఎలా తీసుకొస్తావో నాకు తెలీదు, నాకు మాత్రం 1,00,000 రూపాయలు కావాల్సిందే అని గోవర్ధన్ రోహిణిని బెదిరిస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అందరూ కారు డ్రైవర్లు అయితే గ్యారేజీ దగ్గర ఉంటారు. అప్పుడే అక్కడికి అడుక్కోవడానికి బుడబుక్కలోడైతే వస్తాడు.
వచ్చిన తర్వాత ఇక బుడబుక్కలోడైతే అందరి చెయ్యిని చూపిస్తండి, నేను మీ జాతకం చెప్తాను, ఇలా తాకంగానే మీ జీవితం ఏంటో నాకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటే, నీలాంటి వాళ్ళని మేము నిన్ను చాలామందిని చూసాంలే, వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటే, లేదు బాబు ఇప్పుడు నీ చెయ్యి పట్టుకొని చెప్తాను అని బాలు చెయ్యి పట్టుకుంటాడు. అలా బాలు చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు, నీకు ఏదో గండం పొంచి ఉంది, నీకు పెద్ద సమస్య రాబోతుంది, ఈ వారంలోనే నువ్వు పెద్ద సమస్యలో ఇరుక్కోబోతున్నావు, జాగ్రత్తగా ఉండు అని బుడబుక్కల అయినా అయితే చెప్తూ ఉంటాడు బాలుకి. అది విని పక్కనే ఉన్న రాజేష్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి బాలుకు వచ్చే సమస్య ఏంటి, ఆ సమస్యతో బాలు ఎలువంటి విమర్శలను ఎదుర్కోబోతున్నాడో, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.